హాయ్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు బుక్ సమరీ. పుస్తకాల ద్వారా మన ఆలోచనలను, మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం కేవలం ఒక పుస్తకం కాదు. ఇది మానవ మెదడుకు సంబంధించిన ఒక అద్భుతమైన సైన్స్ క్లాస్. మన జీవితంలో మనం ఎందుకు మారలేకపోతున్నాం? మన పాత అలవాట్లు, పాత ఆలోచనలు మనల్ని ఎందుకు పదే పదే వెనక్కి లాగుతున్నాయి? అసలు మన మెదడును మన ఆధీనంలోకి తెచ్చుకుని మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును మనమే ఎలా నిర్మించుకోవాలి అనే విషయాలను సైంటిఫిక్గా న్యూరోసైన్స్ ఆధారంగా వివరించే పుస్తకమిది. పుస్తకం పేరు ఇవాల్వ్ యువర్ బ్రెయిన్, ద సైన్స్ ఆఫ్ చేంజింగ్ యువర్ మైండ్. రచయిత డాక్టర్ జో డిస్పెంజా. డాక్టర్ జో డిస్పెంజా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒకప్పుడు పెద్ద యాక్సిడెంట్కి గురై వెన్నుపూస విరిగిపోయి ఇక నడవలేరని డాక్టర్లు చెప్పినప్పుడు కేవలం తన మనోశక్తితో, మైండ్ పవర్, మెంటల్ రిహార్సల్తో తన శరీరాన్ని తిరిగి నిర్మించుకున్న వ్యక్తి. ఆ అనుభవం తరువాత ఆయన మెదడు ఎలా పనిచేస్తుంది అనే దానిపై సంవత్సరాల తరబడి పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనల సారమే ఈ పుస్తకం. ఈ పుస్తకం కాస్త డీప్గా, సైన్స్ పరంగా ఉంటుంది. కానీ నేను మీకు అర్థమయ్యేలా చాలా సరళంగా ఉదాహరణలతో వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కూడా కాస్త నిడివి ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్ వైరింగ్ని అర్థం చేసుకోవడానికి ఆ మాత్రం సమయం ఖచ్చితంగా అవసరం. కాబట్టి చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 5 ముఖ్యమైన కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. 1. మన మెదడు నిర్మాణం, ద 3 బ్రెయిన్స్. డాక్టర్ జో డిస్పెంజా ప్రకారం మన మెదడు ఒక్కటి కాదు, అందులో 3 విభాగాలు కలిసి పనిచేస్తుంటాయి. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, మారాలన్నా ఈ మూడింటి పాత్ర కీలకం. నియోకార్టెక్స్, దీన్నే మనం ఆలోచించే మెదడు, థింకింగ్ బ్రెయిన్ అంటాం. ఇది మెదడు పైభాగంలో ముడతలు పడి ఉంటుంది. మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, పుస్తకాలు చదివినప్పుడు, కొత్త సమాచారాన్ని సేకరించినప్పుడు యాక్టివేట్ అయ్యేది ఇదే. ఇది మనకు జ్ఞానాన్ని, నాలెడ్జ్ ఇస్తుంది. ఇది మెదడుకు CEO లాంటిది. లింబిక్ బ్రెయిన్, ఇది మెదడు మధ్యలో ఉంటుంది. దీన్ని భావోద్వేగ మెదడు, ఎమోషనల్ బ్రెయిన్ లేదా కెమికల్ బ్రెయిన్ అంటారు. మనం నేర్చుకున్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఆ అనుభవం నుంచి పుట్టే ఎమోషన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సెరెబెల్లం, ఇది మెదడు వెనుక భాగంలో ఉంటుంది. దీన్ని చేసే మెదడు, డూయింగ్ బ్రెయిన్ లేదా సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనవచ్చు. మనం ఏదైనా పనిని పదే పదే చేసి అది అలవాటుగా మారిపోయినప్పుడు అది ఈ భాగంలో స్టోర్ అవుతుంది. అంటే మనం ఆలోచించకుండానే చేసే పనులన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ఉదాహరణ, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మొదట స్టీరింగ్, గేర్, క్లచ్ అన్నీ చూస్తూ చాలా కాన్షియస్గా నడుపుతారు. అప్పుడు మీ నియోకార్టెక్స్ పనిచేస్తుంది. కొన్నాళ్లు నడిపాక మీకు డ్రైవింగ్ పట్ల ఒక భయం లేదా ఆనందం కలుగుతుంది. అప్పుడు లింబిక్ బ్రెయిన్ రసాయనాలను విడుదల చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఫోన్ మాట్లాడుతూ లేదా పక్కవారితో మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేసేస్తారు. మీకు తెలియకుండానే కాళ్లు బ్రేక్ వేస్తాయి. అప్పుడు ఆ స్కిల్ మీ సెరెబెల్లంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ నాలెడ్జ్ కాస్త ఒక ప్రోగ్రాంలా మారిపోయింది. రచయిత ఏమంటారంటే, మనలో చాలామంది 35 ఏళ్లు వచ్చేసరికి 95% ప్రోగ్రాం చేయబడిన రోబోల్లా మారిపోతారు. మనం నిద్రలేవడం, బ్రష్ చేయడం, ఆఫీస్కి వెళ్లడం, కోప్పడడం, బాధపడడం అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. మన పాత ఆలోచనలే మన పాత అలవాట్లుగా మారి మనల్ని నడిపిస్తుంటాయి. మనం మారాలి అనుకుంటాం, కానీ మన శరీరం, బాడీ ఇప్పటికే ఒక ప్రోగ్రాంలా సెట్ అయిపోయింది కాబట్టి మారలేకపోతాం. 2. న్యూరోప్లాస్టిసిటీ మరియు హెబ్స్ లా. ఈ పుస్తకంలో అత్యంత కీలకమైన పాయింట్ ఇది. ఒకప్పుడు సైంటిస్టులు అనుకునేవారు, చిన్నప్పుడు మన బ్రెయిన్ ఎలా తయారవుతుందో ఇక జీవితాంతం అలాగే ఉంటుందని, దాన్ని మార్చలేమని. కానీ జో డిస్పెంజా అది తప్పు అని చెబుతారు. మన మెదడుని మనం ఏ వయసులోనైనా మార్చుకోవచ్చు. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీనికి ఆయన హెబ్స్ లా అనే సూత్రాన్ని వివరిస్తారు. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. అంటే మన మెదడులో బిలియన్ల కొద్దీ న్యూరాన్లు, నాడులు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒకే రకమైన ఆలోచన చేస్తామో లేదా ఒకే పనిని పదే పదే చేస్తామో అప్పుడు సంబంధిత న్యూరాన్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక బలమైన వైరింగ్ సిస్టమ్ని ఏర్పరచుకుంటాయి. దాన్నే న్యూరల్ పాత్వే అంటారు. ఉదాహరణకు, మీరు రోజూ ఆఫీస్లో మీ బాస్ని చూడగానే కోప్పడుతున్నారు అనుకోండి. మొదట అది ఒక ఆలోచన. కానీ
మీరు దాన్ని రోజూ రిపీట్ చేయడం వల్ల మీ మెదడులో బాస్ సమానము కోపం అనే ఒక వైరింగ్ ఫిక్స్ అయిపోతుంది. ఇక మీరు ప్రయత్నించకపోయినా ఆయన కనిపించగానే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తుంది. అది ఒక హైవే రోడ్లా మారిపోయింది. మరి మారడం ఎలా? దానికి కూడా హెబ్స్లా మరో సూత్రాన్ని చెబుతుంది. నర్వ్ సెల్స్ దట్ నో లాంగర్ ఫైర్ టుగెదర్ నో లాంగర్ వైర్ టుగెదర్. అంటే మనం ఆ పాత ఆలోచనను చేయడం మానేస్తే, ఆ పాత అలవాటును ఆపేస్తే ఆ న్యూరాన్ల మధ్య ఉన్న కనెక్షన్ నెమ్మదిగా బలహీనపడి తెగిపోతుంది. ఆ హైవే కాస్త గడ్డి మొలిచిన కాలిబాటలా మారిపోయి చివరికి మాయమైపోతుంది. కాని ఇది అంత సులభం కాదు. ఎందుకంటే మనం ఒక అలవాటును ఆపగానే మన శరీరం దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అదే మన తదుపరి పాయింట్. 3. ఆలోచన మరియు రసాయనాల వలయం, థింకింగ్ అండ్ ఫీలింగ్ లూప్. మనం ఎందుకు మారలేకపోతున్నాం అనే ప్రశ్నకు డాక్టర్ జో అద్భుతమైన వివరణ ఇస్తారు. ప్రతి ఆలోచన మెదడులో ఒక రసాయనాన్ని, కెమికల్ విడుదల చేస్తుంది. మీరు సంతోషకరమైన ఆలోచన చేస్తే డోపమైన్ లేదా సెరోటోనిన్ వంటి కెమికల్స్ వస్తాయి. మీరు భయపడితే లేదా కోప్పడితే అడ్రినలిన్ లేదా కార్టిసోల్ వంటి స్ట్రెస్ కెమికల్స్ వస్తాయి. ఇక్కడ జరిగే ప్రాసెస్ చూడండి. మీరు ఒక ఆలోచన చేస్తారు, థాట్. ఆ ఆలోచన వల్ల మెదడు కొన్ని కెమికల్స్ని శరీరానికి పంపిస్తుంది. ఆ కెమికల్స్ వల్ల శరీరం ఒక భావోద్వేగాన్ని, ఫీలింగ్, ఇమోషన్ అనుభవిస్తుంది. ఆ ఫీలింగ్ మెదడుకు సిగ్నల్ ఇస్తుంది, నాకు ఇదే ఫీలింగ్ ఇంకా కావాలి అని. దాంతో మెదడు మళ్లీ అవే ఆలోచనలను, సేమ్ థాట్స్ ఉత్పత్తి చేస్తుంది. ఇదొక విషవలయం, విషియస్ సైకిల్. కొన్ని సంవత్సరాల పాటు మీరు ప్రతిరోజూ బాధపడటం లేదా ఆందోళన చెందడం ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ శరీరంలోని కణాలకు, సెల్స్ ఆ స్ట్రెస్ కెమికల్స్ అలవాటు అయిపోతాయి. అవి ఆ కెమికల్స్కి బానిసలు, అడిక్ట్స్ అయిపోతాయి. ఎప్పుడైతే మీరు ఈ రోజు నేను పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటారో, మీ బాడీకి ఆ పాత స్ట్రెస్ కెమికల్స్ అందవు. దాంతో బాడీ బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుంది, ఏయ్ మనకు ఆ డోస్ అందలేదు, ఏదో ఒక నెగటివ్ ఆలోచన చెయ్యి, కోప్పడు, బాధపడు, అప్పుడే మనకు కావాల్సిన కెమికల్స్ వస్తాయి అని. అందుకే మనం మారాలనుకున్నప్పుడు మన మనసు ఒక మాట చెబితే మన శరీరం మరో మాట చెబుతుంది. శరీరం బాస్ అయిపోతుంది, మనసు సర్వెంట్ అయిపోతుంది. ఈ స్థితి నుంచి బయటపడటమే అసలైన ఎవల్యూషన్, పరిణామం. 4. ఫ్రంటల్ లోబ్, మార్పుకు మార్గదర్శి. ద ఫ్రంటల్ లోబ్, ద CEO. మరి ఈ విషవలయాన్ని ఛేదించడం ఎలా? దానికి మనకున్న ఆయుధం ఫ్రంటల్ లోబ్. ఇది మన నుదుటి వెనుక భాగంలో ఉంటుంది. మనుషులను జంతువుల నుంచి వేరు చేసేది ఇదే. ఇది మన మెదడుకు CEO లాంటిది. ఇది మనకు అవగాహన, అవేర్నెస్ మరియు సంకల్పం, విల్ పవర్ ఇస్తుంది. మనం పాత అలవాట్లను బ్రేక్ చేయాలంటే మనం మెటాకాగ్నిషన్ అనే ప్రక్రియను వాడాలి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అనే దాని గురించి ఆలోచించడం. సాధారణంగా మనం ఆలోచనల్లో కొట్టుకుపోతాం. కాని కాసేపు ఆగి ఒక సాక్షిలా, అబ్జర్వర్, నేను ఎందుకిలా ఆలోచిస్తున్నాను, ఈ ఆలోచన నాకు అవసరమా అని గమనించగలిగితే అప్పుడు మనం మన ఫ్రంటల్ లోబ్ని ఆన్ చేసినట్టు. ఎప్పుడైతే ఫ్రంటల్ లోబ్ యాక్టివేట్ అవుతుందో అది మిగతా మెదడు భాగాలను, ఎమోషనల్ బ్రెయిన్ని, బాడీ బ్రెయిన్ని సైలెంట్ చేస్తుంది. ఆగండి, నేను కొత్త దారిలో వెళ్లాలనుకుంటున్నాను అని కమాండ్ ఇస్తుంది. కాని దీనికి చాలా శక్తి కావాలి. అందుకే ధ్యానం లేదా ఏకాగ్రత అభ్యాసం చాలా ముఖ్యం అని జో డిస్పెంజా చెబుతారు. మనం బాహ్య ప్రపంచాన్ని, పరిసరాలు, సమయం, శరీరం మర్చిపోయి కేవలం మన ఆలోచనలపై దృష్టి పెట్టినప్పుడు మనం మెదడులోని వైరింగ్ని మార్చగలం. 5. మెంటల్ రిహార్సల్, మెదడును మోసం చేయడం ఎలా? మెంటల్ రిహార్సల్, ఇది ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. మెదడుకు ఒక విచిత్రమైన లక్షణం ఉంది. నిజంగా జరిగిన అనుభవానికి, కళ్ళు మూసుకుని బలంగా ఊహించుకున్న అనుభవానికి మధ్య తేడా మెదడుకు తెలియదు. దీనికి ఒక ప్రసిద్ధ ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ గురించి రచయిత చెబుతారు. ఒక గ్రూప్ మనుషులను 2 జట్లుగా విభజించారు. మొదటి జట్టును రోజూ 2 గంటల పాటు పియానో వాయించమని చెప్పారు, ఫిజికల్ ప్రాక్టీస్. రెండవ జట్టును పియానో ముట్టుకోకుండా కేవలం కళ్ళు మూసుకుని పియానో వాయిస్తున్నట్టు, ఆ శబ్దాన్ని వింటున్నట్టు, ఆ స్పర్శను అనుభవిస్తున్నట్టు మెంటల్గా ప్రాక్టీస్ చేయమన్నారు. కొన్ని వారాల తరువాత ఇద్దరి మెదడులను స్కానింగ్ చేసి చూస్తే సైంటిస్టులు షాక్ అయ్యారు. నిజంగా పియానో వాయించిన వారి మెదడులో ఎలాంటి మార్పులు, కొత్త న్యూరల్ కనెక్షన్స్ వచ్చాయో కేవలం ఊహించుకున్న వారి మెదడులో కూడా సరిగ్గా అవే మార్పులు వచ్చాయి. దీని అర్థమేంటి? మనం ఒక కొత్త వ్యక్తిగా మారడానికి లేదా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి భౌతికంగా అనుభవించాల్సిన అవసరం లేదు. మనం
మన ఆలోచన ద్వారానే మెదడును మార్చేయవచ్చు. మీరు రేపు జరగబోయే ఇంటర్వ్యూ గురించి భయపడే బదులు మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నట్టు, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టు క్లియర్గా మెంటల్ రిహార్సల్ చేస్తే మీ మెదడులో అప్పటికే విజయం అనే వైరింగ్ జరిగిపోతుంది. ఆ సమయానికి మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. ఆచరణలో పెట్టడం ఎలా? హౌ టు అప్లై? డాక్టర్ జో డిస్పెంజా చెప్పిన ఈ సైన్స్ని మన జీవితానికి అన్వయించుకోవాలంటే మనం 3 దశలు దాటాలి. థింకింగ్, ఆలోచన, నాలెడ్జ్. ముందుగా కొత్త విషయాలు నేర్చుకోవాలి. పుస్తకాలు చదవాలి. మన పాత తప్పులను గుర్తించాలి. నేను ఇలా ఉండకూడదు, నేను అలా ఉండాలి అనే స్పష్టత తెచ్చుకోవాలి. ఇది నియోకార్టెక్స్ పని. డూయింగ్, చేయడం, ఎక్స్పీరియన్స్. నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. పాత ఎమోషన్స్, కోపం, బద్ధకం వచ్చినప్పుడు వాటిని గమనించి ఆపాలి. కొత్త ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి. ఇది బాడీకి కష్టంగా ఉంటుంది, కానీ చెయ్యాలి. ఇది లింబిక్ బ్రెయిన్ని మారుస్తుంది. బీయింగ్, ఉండడం, విజ్డమ్. ఎప్పుడైతే మీరు ఆలోచించకుండానే ఆటోమేటిక్గా కొత్త పద్ధతిలో ప్రవర్తిస్తారో అప్పుడు అది మీ స్వభావం, నేచర్ అయిపోతుంది. అప్పుడు మీరు మారినట్టు. ఇది సెరెబెల్లంలోకి వెళ్తుంది. జో డిస్పెంజా ఏమంటారంటే, మన జీవితంలో మార్పు రావాలంటే మనం మన పాత వ్యక్తిత్వాన్ని చంపేయాలి. బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. మనం రోజూ ఉదయం లేవగానే పాత ఆలోచనలే చేస్తాం, పాత మనుషులనే కలుస్తాం, పాత పనులే చేస్తాం, కానీ కొత్త జీవితం కావాలని కోరుకుంటాం. అది అసాధ్యం. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త ప్రవర్తనలు, కొత్త అనుభవాలు, కొత్త భావోద్వేగాలు. ఇదే మార్పుకు సూత్రం. ముగింపు. మిత్రులారా, ఇవాల్వ్ యువర్ బ్రెయిన్ పుస్తకం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే. మీ బయట ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మీ లోపలి ప్రపంచాన్ని, మెదడు వైరింగ్ని మార్చండి. మనం జెనెటిక్స్ బాధితులం కాదు, మన తలరాత ఇంతే అని బాధపడాల్సిన పనిలేదు. మన ఆలోచనల ద్వారా మన జీన్స్ని కూడా మార్చుకునే శక్తి మనకు ఉందని ఎపిజెనెటిక్స్ చెబుతోంది. దీనికి కావాల్సిందల్లా స్పృహ, అవేర్నెస్. మనం ఏం ఆలోచిస్తున్నామో గమనించడం, సంకల్పం, ఇంటెన్షన్, కొత్తగా ఎలా ఉండాలో డిసైడ్ అవ్వడం. రిహార్సల్. కొత్త జీవితాన్ని మానసికంగా ప్రాక్టీస్ చేయడం. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక అడవిలో కొత్త దారిని వేస్తున్నాం. ముళ్ళు ఉంటాయి, రాళ్లు ఉంటాయి. కానీ రోజూ అదే దారిలో నడిస్తే ఏదో ఒకరోజు అది హైవే అవుతుంది. పాత దారి, పాత అలవాట్లు మూసుకుపోతుంది. మీరు మీ జీవితానికి డ్రైవర్ సీట్లో కూర్చోవాలనుకుంటున్నారా, లేక ఆటోపైలట్ మోడ్లో ప్యాసింజర్లా ఉండిపోతారా అన్నది మీ ఇష్టం. ఈ సైన్స్ని అర్థం చేసుకోండి. మీ బ్రెయిన్ని ఎవాల్వ్ చేసుకోండి. ఈ డీప్ సబ్జెక్ట్ని మీకు అర్థమయ్యేలా చెప్పగలిగానని ఆశిస్తున్నాను. ఈ కాన్సెప్ట్స్ గనక మీకు నచ్చితే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నేను మారలేకపోతున్నాను అని బాధపడుతుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది వారికి ఒక కొత్త దిశను చూపించవచ్చు. మరిన్ని సైంటిఫిక్ మరియు లైఫ్ చేంజింగ్ పుస్తకాల సమ్మరీల కోసం మన తెలుగు బుక్స్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి విన్నందుకు ధన్యవాదాలు.